హలో, మీరెప్పుడైనా కుండలో వండిన ఫిష్ కర్రీ తిన్నారా? తినకపోతే డెఫినెట్గా తినండి. అసలు టేస్ట్ ఎంత బాగుంటుందో మీరే చూస్తారు. అంటే మామూలుగా వండిన కర్రీకి అండ్ కుండలో వండిన కర్రీకి ఎంత బాగుంటుందో టేస్ట్ మీరే చెప్తారు. నేనైతే మా ఇంటి దగ్గర ఉన్న మార్కెట్కి వెళ్ళిపోయాను ఫిష్ తెచ్చుకుందామని. నేను ఎప్పుడైనా ఫ్రెష్ ఫిష్నే తెచ్చుకుంటాను. అంటే బతికిన చేపనే మోస్ట్లీ కొంటాను. చనిపోయిన ఫిష్ అంత టేస్ట్ అయితే అనిపించదు. సో అందుకని చెప్పేసి బతుకున్నది ఎంత టైం పట్టినా కూడా అక్కడ వెయిట్ చేసి దాన్ని చంపించి ఇంటికి తెచ్చుకొని పులుసు పెట్టుకుంటాను. అది ప్రాసెస్ అనమాట. ఇంక ఇంటికి వచ్చాక నాకు ఉన్న కుండల్లోకెల్లా కొంచెం వెడల్పాటి కుండ ఇదే. సో దీంట్లోనే పులుసు పెడతాను ఎవ్రీ టైము. అంటే చేపల పులుసుకు మాత్రమే ఈ కుండ అనమాట. మన చిన్నప్పుడు టేస్ట్ రావాలి అంటే మన అమ్మ వండిన టేస్ట్ అలానే కావాలి అని అనుకుంటే పిచ్చి పిచ్చి మసాలాలన్నీ వేయకుండా సింపుల్గా ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఎల్లుల్లిపాయలు, అల్లం ఇవన్నీ కూడా పేస్ట్ చేసేసి సో దించే ముందు పైనుంచి వేసుకొని దించుకుంటే సరిపోతుంది. అదే టేస్ట్ వస్తుంది. దానికి తోడు ఇంకా మట్టి కుండ కాబట్టి ఇంకా మీరు ఎలా చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో వేడి వేడి అన్నంలోకి నేనైతే ఇలాగ చేపల పులుసు వేసుకుని మొన్న సాటర్డే అయితే ఎంజాయ్ చేశాను. సో నాలాగా మీలో ఎంతమంది చేపలు అంటే ఇష్టపడతారు? ఓకే దెన్ నచ్చితే లైక్ కొట్టండి. సీ యూ, బాయ్.